నీ వార్త అనేది ఎలా ఉంది? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్న ఒక అంశం ఏంటో తెలుసా? నీ వార్త ఎలా ఉంది? అవును, నీ గురించి ఇతరులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. మనమంట ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాము అంటే, మనము పక్కవారితో మంచి విషయం కానీ చెడ్డ విషయం కానీ ఏ విధంగా అయితే ఇతరుల గురించి మాట్లాడుకుంటామో, అలాగే మన గురించి కూడా ఇతరులు మంచో చెడో మాట్లాడుకుంటారు. ఇది వాస్తవం అండి. నేను ఏ విధంగా అయితే ఇతరుల గురించి మంచి చెడు మాట్లాడతానో, అలాగే నా గురించి కూడా ఇతరులు మంచి చెడు అనేది మాట్లాడతారు. మనిషి జీవితంలో రెండు కోణాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి మంచి, రెండు చెడు. అవును, ఈ రోజుల్లో మంచి వ్యాప్తి చెందడం కన్నా చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది. మనిషిని మంచిగా చేసి మంచివాడు అని అనుకోవడం కన్నా చెడ్డవాడు అనే మాట, చెడ్డ ప్రవక్తలు అనే మాట, అతను చెడు అనే మాట, అతని చెడు అనే స్వభావం ప్రపంచం అంతా కూడా అంటే దగ్గరగా అందరికీ వ్యాప్తి చెందిద్ది చెడు లక్షణం. మంచి లక్షణం అనేది, మంచి అనేది, మంచివాడు అనేది ఎప్పుడు వ్యాప్తి చెంది తెలుసా? మనం మరణించాకే. వాడు తాగుబోతాడవని తాగినంతసేపు వాళ్ళని తిడతాడు, కానీ ఎప్పుడైతే తాగుతాడో తాగితేనే ఇతను మా చెడ్డోడు, కానీ తాగకపోతే ఇతనంత మంచివాడు ఎవ్వడూ లేడు అని మాట్లాడతాడు. అంటే మనిషికి ఉన్న మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు మరణించాక తెలుస్తుంది. మనిషికి ఉన్న మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు భూమిలో పాతి పెట్టాక తెలుస్తుంది. మనిషి ఒక మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు ఈ లోకంలో కనుమూసాక అతని యొక్క మంచితనం అనేది తెలుస్తూ ఉంటుంది. అవును, అంటే ఈ రోజున ఆ వార్త అంటే మంచివాడు అనే వార్త లేదా చెడ్డవాడు అనే వార్త ఏదో ఒక రోజు ఏదో ఒక సమయమున ఎప్పుడొకప్పుడు బయటికి రావాల్సిందే.